వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే. నేను డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ, న్యూమరాలజిస్ట్. టాపిక్ ఇవాళ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే వీఐపీస్, కోటీశ్వరులు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఏదో చేసి ఉంటారు, షార్ట్కట్లో వచ్చి ఉంటారు, ఇంకేదో అయి ఉంటుంది. ఎందుకు వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు? మరి అదే ఫీల్డ్, అదే దాంట్లో, అదే ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మామూలుగా మీకు అందరు తెలిసిన మోస్ట్ వీఐపీ పర్సన్స్ ఇన్ ఇండియా అంటే ఇండస్ట్రియలిస్ట్, ఇంకా కాకుండా పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి, కానీ బిజినెస్ మ్యాన్ అనుకుందాం, టాప్ బిజినెస్ మ్యాన్ అనుకుందాం, టాపెస్ట్ అనుకుందాం. ఒకళ్ళు మీకు తెలుసు, ముఖేష్ అంబానీ, ఇంకో బ్రో అనిల్ అంబానీ. వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లో రెండో చూసుకున్న తర్వాత ఈ ఫైనాన్స్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ కానీ ఒకరు ఎందుకు సస్టైన్ అయ్యారు, ఇంకోటికి ఎందుకు లాస్ వస్తుంది? నేమ్ సేమ్, ఇద్దరు అంబానీలు. అంబానీ అన్నది ఒక ఫ్యామిలీ నేమ్ కాబట్టి ఆ ఫ్యామిలీ నేమ్ ఓకే, బట్ ఇక్కడ నేమ్లో వచ్చిన తర్వాత ఎందుకు అలా అయ్యారు అని అంటే, ముఖేష్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్ తీసేసుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఈయన స్టార్టింగ్లో దీన్ని సైకిక్ నెంబర్ అంటారు. ఇది నెంబర్ 1, డెస్టినీ వచ్చేసి 9 వచ్చింది. ముఖేష్ అంబానీ దీని వైబ్రేషన్ ఒకటి నెంబర్ 3. ఈయనకు వచ్చేసి అనిల్ అంబానీకి ఈయన సైకిక్ నెంబర్ వచ్చి 4, అట్లాగే డెస్టినీ వచ్చి 7. ఇక్కడ అనిల్ అంబానీ వచ్చేసి నెంబర్ 6. ఈ రెండింటికి ఎక్కడ తేడా ఉందంటే, డేట్ ఆఫ్ బర్త్ రెండింటికి బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ ఏముంది అని అంటే, స్టార్టింగ్లో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు కూడా, ఈయనకి ముఖేష్ అంబానీకి ఇక్కడ నెంబర్ 3 వచ్చింది. ఇది ఫైనాన్స్ కమ్ లక్. ఎట్లయినా ఫైనాన్స్ వస్తుంది, ఎప్పుడన్నా అప్ అండ్ డౌన్ వచ్చి మళ్ళీ ఎదుర్కొని పైకి వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ టాప్ ఇది. ఇంకోటి ఏమంటే డివైన్ గ్రేస్ కూడా అంటాం, ఆర్ లక్ కూడా అంటాం. ఫైనాన్స్, డివైన్ గ్రేస్లకి ఇన్బిల్ట్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ మళ్ళీ పైకి రావటం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈయనకు వచ్చేసి నెంబర్ 6 అంటే ఫైనాన్స్ బెటర్, నెంబర్ 3 అంటే లక్ బెటర్, నెంబర్ 6 ఫైనాన్స్. స్టార్టింగ్లో ఈయన కూడా ఫైనాన్స్ ఉండొచ్చు, మరి 0 లెవెల్ ఏదో లక్షల వ్యాపారం కాదు, బాగానే ఉండొచ్చు. సో ఫైనాన్స్ మట్టుకు ఈయన పేరులో, అనిల్ అంబానీ పేరులో ఫైనాన్స్ కూడా బాగానే ఉంది. దాని జాతకాలను అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను దీంట్లో బాగుంది. ఇక ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఎఫెక్ట్ ఇస్తాయంటే, ఈ నెంబర్ 3కి కింద 2 స్తంభాలలాగా ఇక్కడేమో నెంబర్ 1. దిస్ ఇండికేట్స్ న్యూమరల్ నెంబర్ 1 అంటే సన్ ప్లానెట్ కాబట్టి సింబల్ ఆఫ్ స్టెబిలిటీ, ఇండస్ట్రీ, లీడర్షిప్, తర్వాత ఎక్స్పాన్షన్, వీటికి వస్తుంది. ఇక్కడ నెంబర్ 9 వచ్చేసి, ఈయన డెస్టినీ 9 వచ్చేసి ఇండిపెండెంట్ బిజినెస్, వాస్ట్ బిజినెస్, ఎక్స్పాన్షన్ మొత్తం. అంటే ఒక స్టేట్ నుంచి నేషనల్ దానికి సప్లై ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ఉండొచ్చు, ఫేమస్ అన్నీ ఉండొచ్చు. సో 9 అనేది చాలా హయ్యెస్ట్ ఉంటుంది. న్యూమరల్ హయ్యెస్ట్ నెంబర్ 9. ఈ రెండు ఈయనకు తోడైపోయాయి. ఒక 2 కింద పిల్లర్స్ గట్టిగా ఉన్నాయి. ఈ 2 పిల్లర్స్ గట్టి ఉంటారా, ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ 3 వచ్చేసి లక్ ఉంది. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఇది ఈయనకున్న పవర్. స్టెబిలిటీ ఉంది, ఇక్కడి నుంచి కన్సిస్టెంట్ ఉంది, ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది, ఓన్షిప్ ఉంది, స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. ఈ నెల వీళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళది ఈ నెల మనకి 1 crore టర్న్ ఓవర్ వచ్చిందంటే నెక్స్ట్ మళ్ళీ 10, నెక్స్ట్ 20, ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ ఈయనకి స్టెప్ బై స్టెప్ దీంట్లో వస్తుంది, ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఇక్కడ లక్ ఉంది. 3 తోడైనాయి కాబట్టి ఈయనకి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఫైనాన్స్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. మరి ఇక్కడ ఈయనకి ఏమైంది? సేమ్ బ్రదర్, సేమ్ ఇది, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బోత్ ఆర్ నార్త్ ఇండియన్, బోత్ ఆర్ అంబానీ ఫ్యామిలీస్. ఇక్కడ ఫైనాన్స్ ఒకటి మట్టుకే ఇక్కడ ఉంది. ఈ ఫైనాన్స్ స్టార్టింగ్లో ఎంత ఉందో దీన్ని కనుక కరెక్ట్ మేనేజ్ చేయకపోయినా, దీనికి డిస్టర్బెన్స్ వచ్చినది కౌంట్ డౌన్ వస్తుంది, మళ్ళీ బయటకి వెళ్ళవటం కష్టం. ఫైనాన్స్ విల్ కమ్ డౌన్. ఎందుకు? దీంట్లో లక్ అన్నది ఓన్లీ ఫైనాన్స్ ఉంది. ఇద్దరికి సపోజ్ ఈయనకు 100 కోట్లు పెట్టి చేశారు అనుకుందాం, ఒక టెస్ట్ అనమాట. ఈయనకి మరి కన్సిస్టెన్సీ, నిలకడ, బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఎందుకు ఉండదు అని అంటే, కింద ఫ్యాక్ట్స్ చూడండి మీరు. ఇక్కడ 4 and 7 ఉంది. ఇది ఆస్ట్రో సైన్స్ పెట్టినా కూడా దిస్ ఇస్ రాహు, దిస్ ఇస్ కేతు. జ్యోతిష్లో కూడా ఏమంటారంటే, మీ కుండలి కానీ కుండలి చూసిన లగ్నంలో కానీ రాహుకేతుల మధ్య పడింది అని అంటారు. దానికి ఎప్పటికీ దానికి పరిహారాలు అవన్నీ ఉంటాయి. మన దాంట్లో ఎప్పుడు జంప్ కాను, కానీ చెప్తున్నాను మీకు. రాహుకేతు ఈ 2 నెగిటివ్ ప్లానెట్స్ దీని మీద ప్రభావం చూపిస్తాయి. ఎట్లా చూపిస్తాయి అంటే, ఇదేం చూపిస్తుంది? ఇక్కడేమో నెంబర్ 1 స్టెబిలిటీ. ఈరోజు 1 lakh, రేపు 10 lakh, రేపు 20 lakhs ఇట్లా పోతుంది. ఇక్కడ నెంబర్ 4 ఏమంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒకేసారి అనమాట, షార్ట్కట్లో రావాలి. ఐదర్ నేను ఒపీనియన్ కావచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి ఎల్స్. బిజినెస్ 2 రకాలుగా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఎక్కడైతే మనకు షార్ట్కట్లో వస్తుందో ఇన్వెస్ట్మెంట్లో ఇది తీసుకోదు రావు. అంటే నెంబర్ 4 ఉందంటే కొంచెం ఎక్సీడ్ అవుతుంది. మనిషి ఆశాజీవిగా దానికంటే ఎక్సీడ్ అవుతుంది. ఈ టెండెన్సీ ఈయన మెంటాలిటీ పడ్డప్పుడు ఏం జరగాలి? ఇక్కడ ఆల్రెడీ ఫైనాన్స్ ఉంది, మరి నిజంగా ఈయన కంటే ఎక్కువ రావాలి, 4 times రావాలి ఇక్కడ. కానీ డెస్టినీ నెంబర్ 7 ఏం చేసింది? బాబు, బ్రహ్మదేవుడు నీకు అంత సీన్ ఇవ్వలేదు. ఏది? నీకు ఎంత కావాలో అంత. నెంబర్ 7 ఇస్ ఎ కేతు ప్లానెట్.
అంటే అదేంది, నీకు ఎంత కావాలో అంతవరకు ఉంది లిమిటెడ్‌లో. అంతకు మించి ఇక్కడ మీరు బిలియనీరు, మిలియనీరు అలాంటి పైదానికి వెళ్ళడానికి అవకాశం ఇది కట్ చేస్తుంది ఈ నంబర్స్. అప్పుడేమైంది ఈ 2 కలిపి ఫైనాన్స్‌ని వీక్ చేస్తాయి. ఇంత పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నా కూడా ఈ 2 ఇస్తాయి. ఎట్లా ఇస్తాయి? ఈయనకేమో ఎక్కువ ఆశలు కనిపించి సడన్ జంప్స్ చేసే ఉంటాయి. షార్ట్ కట్స్, సడన్ జంప్స్ కొన్ని ఉంటాయి. సో, కొన్ని రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు. దాన్ని బిజినెస్ ఫెయిల్యూర్ అంటే అదే. బిజినెస్ ఫెయిల్యూర్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసి రిటర్న్స్ వస్తేనేమో సక్సెస్‌ఫుల్ బిజినెస్. ఇన్వెస్ట్ చేశారు, టైమ్ స్పెండ్ చేశారు, అన్నీ చేశారు. అలాంటే ఎక్కడో మేనేజ్మెంట్‌లో లోపం ఉంటుంది. ఒక టాప్‌లో అంటే సో మెనీ ఫ్యాక్టర్స్. సో, ఇక్కడ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటే దీంట్లో ఉంది నంబర్ 4. ఇక్కడ దీనికి ఉన్నంత లీడర్‌షిప్ లేదు, ఇక్కడ నుంచి స్టెబిలిటీ లేదు. ఇది అన్‌స్టేబుల్ ఇది. మీరు ఒక బిజినెస్‌లో ఒక షేర్ మార్కెట్‌లో దగ్గర పెట్టారనుకోండి, 10% ఎక్కువ వస్తే ఇంకో దాంట్లోకి మీరు టర్న్ అవుతాయి. ఈయన టర్న్ అవ్వడు. ఇక్కడ స్కేతం చేశారు. ఇవన్నీ నాటకాలు బాగున్నాయి, మీ పేరు బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ నంబర్ 7 డెస్టినీ అల్టిమేట్లీ డిసైడ్ చివరికి ఇదే అనమాట. ఇవన్నీ మన ఊహలు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ. చివరికి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడేమో హైయెస్ట్ స్టెబిలిటీ నెంబర్ 9 ఉంది. ఇక్కడికి వచ్చేసి నెంబర్ 7 వచ్చేసేమో స్పిరిచువల్ నెంబర్ ఉంది నెంబర్ 7. వద్దు బాబు అంత అక్కర్లేదు, ఉన్నా చాలని తీసుకొస్తాం. అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఇంక మనకి ఇన్కమ్ ట్యాక్స్ అక్కర్లేదు. ఈయన పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ దాటి బయటికి పోయాడు. ఇప్పుడు మనం కార్లలో తర్వాత కొన్ని ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. మీరు ఎంత యాక్సిడెంట్ అక్కడ కూడా 60 దాటదు. ఇంకో దానికి 90 ఉందనుకోండి, అది ఇప్పుడు ఈ నెంబర్ 90 వెళ్ళిపోతాడు. ఇది ఓన్లీ 70 పోవాలి, అంతకంటే దాటిపోలేడు. సో, ఈ 2 ఈయన స్పీడ్ బ్రేక్ ఇస్తాయి. సో, దీన్ని బట్టి మనకి ఏమర్థమైపోయిందనంటే, ఈ పెద్దవాళ్ళకి ఇద్దరికి ఉన్న రీజన్స్ ఏమేనంటే, పెట్టుబడి సేము, ఇద్దరు బాగున్నాను, లాడ్జ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఈ తేడా వస్తుంది, ఇంట్లో వస్తుంది. ఇది ఒక్క తేడా తెలుసుకుంటే అప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ మన బాగా దగ్గర ఉంటేను, ఓన్లీ లక్ ఉంటేను, దీంట్లో ఓన్లీ లేవు చూడండి. ఇక్కడ ఒకరు పెద్ద ఆయనకి ముఖేష్ అన్నకి లక్ అక్కడ ఉంది, ఫాలోడ్ బై నెంబర్ 1 స్టెబిలిటీ ఉంది, అక్కడ 9 ఎక్స్పెన్షన్ 3 ఉన్నాయి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు ఆయనకి. ఈ 3 కలిసి ఒక్కసారి 5,000 రావట్లేదు వచ్చింది. ఇది ఓన్లీ ఆయన ఇండివిజువల్ వర్క్, బట్ నాట్ ఫ్యామిలీ మళ్ళీ వేరు, ఎవరి ఇండివిజువల్ జాతకం వాళ్ళదే. అక్కడ అనిల్ అంబాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఫైనాన్స్ ఇస్ దేర్. రిచ్ ఫ్యామిలీ అయినా మనం పూర్ ఫ్యామిలీ ఇవ్వట్లేదు, బికాస్ అది కూడా అంబానీనే ఉంది. సో, ఆయనకి ఎందుకు రాలేదంటే 2 స్పీడ్ బ్రేకర్లు 4 and 7 డెస్టినీ 2 కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇక్కడ నుంచి. ఒకటి కంప్లీట్ స్పీడ్ బ్రేకర్ ఇస్తుంది, లేదా రాంగ్ డైరెక్షన్ తీసుకొని వెళ్తుంది. చివరికి అది ఏం చేస్తుంటే ఎక్కడో ఒక చోట లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి నువ్వు అక్కడే ఉండి అంటారు. ఇక అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేరు, ఎందుకంటే ఈ 2 అలౌ చేయవు వాళ్ళకి. సో, ఒక మనిషి మీద న్యూమరాలజీ నెంబర్స్ కానీ లేదా అస్ట్రాలజీలో ప్లానెట్స్ కానీ ఎంత ప్రభావం చూపిస్తుందో అన్నది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తుంది. ఎవ్రీథింగ్ యాజ్ పర్ డెస్టినీ, ప్రీ డిటర్మైన్డ్ అంటారు. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ఓన్లీ ప్రీ డిటర్మైన్డ్. దీన్ని మనం పర్సనల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ చూద్దాం. అందరూ ఏమంటారంటే, మనం బాంబే కానీ ఇంటర్నేషనల్ వెళ్ళిపోతే కొంతమంది సైట్లు సార్ మీరు డెస్టినీ అంటున్నారు కదా, ఇప్పుడు ఒకరికి అట్లా కరోడపతి, ఇంకొకరికి భిక్షపతి రాశారు అక్కడ. మనం ఏం చేయగలం అంటే, కెన్ యూ చేంజ్ ద డెస్టినీ అన్నాడు. డెస్టినీని చేంజ్ చేయడం మన వల్ల కాదు. మీరు డిసిప్లిన్, ఆర్డర్ ఉండి పర్సనల్ ట్రైనింగ్ లేని కూడా కాలేరు. కానీ డెఫినెట్లీ కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని పర్సనల్ అని దీనికి యాడ్ అయింది అనుకోండి, యూ మే నాట్ చేంజ్ యువర్ డెస్టినీ, బట్ రూట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అనిల్ అంబానీ చెప్పింది రూటే. ఎప్పుడన్నా మనము అప్గ్రేడ్లో ఉండాలి. ఒక 5 ఏళ్ళు ఆ తమ్ముడు బ్రో బిజినెస్ చేశారు, ఒక రూట్లో పోతే రాలేదు. ఎంబడే ఏం చేయాలి, కొంచెం ఎందుకు రావట్లేదు అప్గ్రేడ్ దాంట్లోకి వెళ్ళి కనుక అప్పుడు మనం మానవ ప్రయత్నం ఉంటాం. ఈ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2 సేమే. ఏమర్థమైంది? కన్క్లూషన్ ఏమిటంటే, మనకున్న ఈ లక్తో పాటు, మంచి గుడ్ లక్తో పాటు హ్యూమన్ మెయిన్ దీంట్లో ఉంటాయి. పర్సనల్ డెవలప్మెంట్లో దాంట్లో టైం మేనేజ్మెంట్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్లో ఉంటాయి, తర్వాత అప్డేట్స్ ఉంటాయి. తర్వాత బిజినెస్ అన్నిటికంటే ఎక్కువ అంటే మనం ఎంత న్యాయంగా పోతున్నా కూడా పక్కవాడి సలహాలు ఉంటాయి. న్యూమరాలజీ అదే చెప్తుంది. ఎవరి సలహాలు వినాలి, ఎవరు వినకూడదు కూడా దీంట్లో ఉంటుంది. సో, ఇక్కడ ఏమవుతుంది, ఆయన మంచి వ్యక్తి, బిజినెస్ నాలెడ్జ్ ఉండొచ్చు, పక్కవాడు రాంగ్ సజెషన్ ఇస్తే కూడా బిజినెస్ లాస్ అయ్యి ఉన్నాయి. అనవసరంగా అని చెప్తే ఆ కంపెనీలో పెట్టాను సార్, ఇనానీ గ్రూప్ అని ఒకటి హైదరాబాద్లో ఉంటుంది, ఫేమస్. ఇక్కడ చెంబర్లో ఉంది, బాంబేలో చెంబర్ ఆఫీసులో ఉంది. వాళ్ళ ఫాదరు ఎక్స్పర్ట్ దాని లోపల ట్రైనింగ్ ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు ఇప్పుడు దీనిలాగే, ఎందుకంటే ఇద్దరు బాగా చదువుతున్నారు. ఒకరోజు ఆఫీస్కి వచ్చారు, సార్ ఇట్లా మా నాన్నగారిలో ట్రైన్ అయిపోయాం, బిజినెస్ బహుత్ అచ్చా కర్ రహే సాబ్, మరవాడి వాళ్ళు. ఫిర్ ప్రాబ్లం క్యా హై అన్నాను. ప్రాబ్లం అంటే ఉండి వాళ్ళ ఫాదరు దాంట్లో 2 కోట్లు పెట్టే, దీంట్లో 50 లక్షలు పెట్టే అని ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నట్టు. ఆయన చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ వస్తుంది. కానీ ఫాదర్ మీద రెస్పెక్ట్, ఆయన ట్రైన్ అయిపోయాం, మొహమాటం పెడుతున్నా పోతుందన్నారు. మరి ఇప్పుడేం చేయాలి, మీకు కాదు మీ ఫాదర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి అని ఆయన పిలిచి వాళ్ళ ఫాదర్కి మా పద్ధతి ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వాలి చూసి, ఏది నొప్పి కాకుండా సున్నితంగా అని చెప్పి ఇట్లా చేయండి అని చెప్పి. ఏం చెప్తాం సార్, ఇప్పుడు ఎంతకాలం మీరు ఇండియాలో ఒకటి ఉంది, ఎంత పెద్దవాళ్ళు ఇంకా సపోర్ట్ ఇస్తుంటారు. కొన్ని ఫారిన్ కంట్రీస్లో ది లీవ్ వాళ్ళ పిల్లల్ని వదిలేస్తారు, వాళ్ళకి ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటారు.
అన్నీ అయిపోయి వాళ్ళు కూడా పిల్లలు కదా, మీరు కొంత రెస్ట్ తీసుకొని వీలుంటే కాశీ లేదా అయోధ్య ఇలాంటి ఉంటాయి అవి చూసుకోండి. మీరు ఇంకా ఇంకా వీళ్ళు కనుక ఇచ్చారంటే రాంగ్ స్టెప్. ఇంతవరకు బాగానే ఉన్నారు వాళ్ళు. మీరు వాళ్ళకి ఇంకేం సలహాలు ఇవ్వకండి, ఏం చేయకండి. లెట్ దెమ్ డూ ఇండిపెండెంట్లీ. ఇండిపెండెంట్‌గా వెళ్తే వాళ్ళు ఎదుగుతారని చెప్పారు. ఇంక చాలు, ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా సలహాలు ఇస్తే కౌంట్ డౌన్ అవుతుందని చెప్పి ఆయన చెప్పే పద్ధతిలో చెప్పి ఇంకోటి చెప్పాలి కదా, సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయనకని చెప్పాను, ఇప్పుడు వాళ్ళిద్దరి టైం బాగా నడుస్తుంది. కొన్ని ఇలా చెప్పాల్సి వస్తుంది కౌన్సిలింగ్. బాగా రన్ అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు పీరియడ్ అంటే జ్యోతిష్లో సాడేశాలు చాలా ఉన్నాయి. అంత నెగిటివ్ పోను కానీ కొంతవరకు ఒక 2 ఇయర్స్ వరకు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి అడ్వైజ్ అని చెప్పాను. సైకాలజీ ఏం చెప్తుంది, ఏదైనా మన హ్యాబిట్ 2 ఏళ్ళు పోస్ట్‌పోన్ చేస్తే అంతే ఉంటుంది. రోజు 6కి లేచేవాడు ఒక 3 నెలలు 9కి లేచాడు అనుకోండి, ఇంకా అదే అలవాటు మొదలవుతుంది. సో 2 ఇయర్స్ మర్చిపోతే అలా ఆటోమేటిక్ మర్చిపోతారు. 2 साल आप जरा सब्र कीजिए, उनको करने दो बिज़नेस, अच्छी तरह चल रहा है అని చెప్పాను. ఠీక్ హై సాబ్, मैं आपकी बात मानता हूँ అన్నాడు. ఆయన ఆపేశాడు. మళ్ళీ ఇద్దరు బిజినెస్ డెవలప్ అయిపోయింది. సో ఇట్లా న్యూమరాలజీ అన్నది మీకు ఇవాళ చెప్తున్నానంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సైకాలజీ. ఎన్నోసార్లు చెప్పాను, పర్సనల్ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ మీద ఉంటుంది. కానీ ఈ నెంబర్ బాగుంది, ఆ నెంబర్ బాగుంది, ఏ నెంబర్ అయితే బిజినెస్లో బాగుంటుంది, ఏ నెంబర్ ఉంటే డౌన్ అయిపోతుంది అని చాలా చెప్తుంటారు. అందుకే కొత్త ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే నో నెంబర్ ఈజ్ బ్యాడ్ అండ్ నో నెంబర్ ఈజ్ గుడ్, డిపెండింగ్ అపాన్ ద పర్సన్ అండ్ ప్లేస్ ఇట్ వ్యారీస్ అని చెప్పారు. ఇది ప్రపంచంలో ఎవరన్నా ఒప్పుకుంటారు. సో ఇది ఎట్లా చెప్తారు సార్, ఒక ఎగ్జాంపుల్తోనంటే మీలో ఎవరైనా ఒక అన్న తమ్ముడు అనుకోండి. అన్న వెళ్ళి ఏం చేసి ఉదయం 5:30, 6కి వెళ్ళి సూర్యోదయం వెళ్ళి అక్కడ నిలబడతారు కాసేపు. నిలబెడితే ఆయనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మార్నింగ్ ఉంటుంది, కాళ్ళు కాలదు, తర్వాత సన్లైట్ మీద పెడితే డి విటమిన్ కూడా వస్తుంది. మీరందరూ ఒప్పుకుంటారు. ఆయన తమ్ముడు ఏం చేస్తాడు, సన్లైట్ నుంచి ఏదో వస్తుంది కదా, నాకెందుకు రాదనుకొని ఇంకా బాగా పవర్ వస్తుందేమనుకొని మంచి మే నెలలో ఎండాకాలం తార్ రోడ్డు మీద లేదా డాంబర్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వాటర్ యూ కాల్ ఇట్, చెప్పులు లెక్కన నిలబడండి. ఆయన 6 o'clock అర్లీ మార్నింగ్, ఈయన 12 o'clock. నిలబడే నిమిషాలకి ఏం జరుగుతుంది, మీకు కాళ్ళు కాలుతాయి, డి విటమిన్ సంగతి దేవుడు కానీ ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్, అందుకే జడ్జిమెంట్ ఎప్పుడూ ఇద్దు. భగవంతుడు మన కళ్ళు ఇచ్చింది చూడటానికి మాత్రమే, నాట్ జడ్జిమెంట్. చెవులు కూడా వినడానికి ఇది కూడా మాత్రమే. ఈ రెండింటి మధ్యలో బ్రెయిన్ ఒకటి ఉంటుంది. డిస్క్రిమినేటివ్ పవర్ భగవంతుడు పశుపక్షాలకు మనకే ఇచ్చాడు. సో అప్పుడు జడ్జిమెంట్కి రావాలి. టక్కున ఏం చేశాడు, సన్ ఈజ్ బ్యాడ్ అంటాడు. ఎందుకు బ్యాడ్ అంటే నా కాళ్ళు కాలే కాబట్టి అని అంటాడు. ఈయన ఏం చేస్తాడు, నో సన్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్ ఆల్ టైమ్స్ అంటాడు. మళ్ళీ ఆల్ టైమ్స్ రంగా 6 o'clock మార్నింగ్ వరకు వెళ్ళారు కాబట్టి ఆరోగ్యం బాగుంది. ఇక్కడ మధ్యలో సన్ ఏం చేశాడు అంటే పర్సన్ ప్లేస్ అని చెప్పాను. ఈ పర్సన్ ఏమో ఆ ప్లేస్లో గార్డెన్ ఉన్నాడు, ఈయన 12కి వెళ్ళాడు. టైం ఫ్యాక్టర్ వేరే ఉన్న, టైం డిఫర్ అయిపోయింది. ఈ పర్సన్ డిసిషన్స్ వేరే ఉన్నాయి కాబట్టి మీ డెసిషన్ రాంగ్. ఆయన రైట్ డెసిషన్ తీసుకున్నట్టు రిజల్ట్ కానీ మీకు రాలేదు. అంతేగాని అక్కడున్న సూర్యుడిని ఆయన ఎప్పుడు ఎట్లుండాలో అట్లాగే ఉంటాడు. నో చేంజ్ ఎట్ ఆల్. దానికి దూరం ఉన్న ప్రదేశాలకేమో ఎండ తక్కువ ఉంటుంది, దగ్గరకు వస్తే ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు జరుపుకున్నాం ఏది 0 మన భూగోళం కనుక తీసుకుంటే సెంటర్ పాయింట్ భూమధ్య రేఖ ఉంటే ఆఫ్రికా దాని దగ్గర 5 degreesలో ఉంటుంది అక్కడ. మరి ఆఫ్రికా వాళ్ళకి ఎంతంత వేడి ఎందుకు ఉంటుంది, వాళ్ళంతా నల్లగా ఎందుకు ఉంటారు? బికాస్ ఆఫ్ ది సన్. ఆయన ఎట్టుండాలో అట్లాగే ఉన్నాడు. మరి అమెరికన్స్ అట్లేరే. ఇండియాలో అయితే మనంతా ఆల్ మిక్స్, మనం ఎటు పెడితే అటు ఉంటాం మనం అక్కడి నుంచి. సో ఇవన్నీ అట్లాగే ఉంటాయి ప్లానెట్స్. కానీ నో ప్లానెట్ ఇస్ గుడ్, నో ప్లానెట్ ఇస్ బ్యాడ్ అని చెప్పిన కారణం. దీన్ని మీరు తర్జుమా చేసుకున్నా కూడా 9 గ్రహాల్లో ఈ గ్రహం మంచిది, అది 8 కాబట్టి శని నో. ఆయన నెంబర్ 3 గురువు కాబట్టి మంచోడు. మంచి చెడు దాంట్లో ఉండదు, మన యాక్షన్ బట్టి డెసిషన్ బట్టి ఉంటాయి. వీటిని కలుపుకుంటే అప్పుడు సక్సెస్ రేట్ అని వస్తుంది. మరొక మంచి వీడియోలో కలుద్దాం. సెలవు.